ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తే దాడులు, ప్రజా నిరసనల్లో పాల్గొంటే అక్రమ కేసులు, అరెస్టులు. ఇలాంటి విధానాన్ని సాగించిన నాటి వైసీపీ పాలనలో ప్రతిపక్షంలో ఉన్నా సరే అదరక బెదరక సమాజంలోని సమస్యలపై ప్రజల పక్షాన నిలిచిన నేతలు వారు. జిల్లాలో ప్రతిపక్ష పార్టీ నిరసన, ధర్నా, ముట్టడి, రాస్తారోకో ఇలా ఏ కార్యక్రమమైనా సరే టీడీపీ నుండి పదే పదే వినిపించే పేర్లు వారివే. గత 5 ఏళ్లలో వారి పనితీరుకు నిదర్శనం వారిపై బనాయించిన బోలెడు కేసులు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి నేతలను గుర్తించిన నేటి ప్రభుత్వం వారికి నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టింది. అయితే ఆ బాధ్యతలు వారికి తగినవేనా? ఆ పదవులు వారిని సంతృప్తి పరిచాయా? ఇంతకీ ఆ నేతలెవరు? అసలు ఈ జిల్లాలో ఏం జరుగుతోంది తెలుసుకోవాలంటే వాచ్ ది టైమ్ 9 స్పెషల్ స్టోరీ. గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలను గాని ప్రశ్నిస్తే చాలు, సాధారణ పౌరుడు, ప్రతిపక్ష పార్టీ నేత అని కూడా తేడా లేకుండా అక్రమ కేసులు బనాయించడం, కేసులకు బెదిరిని వారిపై దాడులకు తెగబడడం వంటి అనేక ఘటనలు జరిగాయి. అధికార బలంతో వైసీపీ నేతలు ఎన్నో రకాలుగా భయభ్రాంతులకు గురిచేస్తున్న సమయంలోనూ భయమెరుగిన నాయకుల్లా అన్నింటిలోని ఎదుర్కొని ప్రజల పక్షాన నిలిచి పోరాటాలను సాగించి తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు ఆ నేతలు. ఎంతకీ ఇదంతా చెబుతున్నారు, అసలు ఆ నేతలెవ్వరు అన్నది చెప్పట్లేదు అని యోచిస్తున్నారా? వారెవరో కాదండి, తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి, జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డిలే. ప్రతిపక్ష నేతలుగా ప్రజాపక్షాన వీరు చేసిన పోరాటాలు అన్నీ ఇన్ని కావు. ప్రజాక్షేత్రంలో నిలబడి అనేక సమస్యల పరిష్కారానికై క్షేత్రస్థాయిలో పోరాటాన్ని సాగించి ప్రజా చైతన్యం కల్పించడంలోనూ వారి పాత్ర అమోఘం అనే చెప్పాలి. వైసీపీలోని కొంతమంది నేతలు వీరి పోరాటాలను అడ్డుకునేందుకు అనేక ఆంక్షలను విధించినా ప్రజా సమస్యల కోసం ఆంక్షలకు ఎదురొడ్డి కేసులను సైతం ఎదుర్కొన్నారు. వారి పోరాటం ప్రజలలో వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కల్పించిన చైతన్యం వెరసి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కుప్పకొల్చడమే కాక వైసీపీకి బలమైన 2వ కంచుకోటైన నెల్లూరు జిల్లాలోనూ ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం కుప్పకొలడమే కాక ఆ పార్టీ కూడా నేడు దయనీయ స్థితికి చేరుకోవడానికి అలాగే 100 కారణాలు ఉన్నప్పటికీ వీరి పోరాటం కూడా ఓ కారణమనే చెప్పొచ్చు. అయితే టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులుగా అబ్దుల్ అజీజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి, జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డిల పోరాటాలను గుర్తించిన నేటి ప్రభుత్వం వారికి రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదవులను అధిరోహించేలా చేసింది. ఇక వీరికి దక్కిన పదవులను చూసినట్లయితే అబ్దుల్ అజీజ్ కు వక్ఫ్ బోర్డు చైర్మన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డికు మరోసారి నుడా చైర్మన్, ఆనం వెంకటరమణారెడ్డికి ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, పోలంరెడ్డి దినేష్ రెడ్డికు ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు వరించాయి. ఈ పదవులన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యత కలిగిన పదవులే కావడం, అంతటి ప్రాధాన్యత కలిగిన పదవులు నెల్లూరు జిల్లా వారికే దక్కడం విశేషం. ఇంతటి ప్రాధాన్యత పదవులను ఈ నేతలు చేజిక్కించుకోవడం నాటిలో వారి శ్రమకు తగిన ప్రతిఫలంగానే చెప్పొచ్చు. ఇక నాటి వారి పోరాటాలను ఓసారి చూసినట్లయితే అప్పట్లో నగర ఇన్ఛార్జిగా, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నెల్లూరు నగర నియోజకవర్గంలో ఎక్కడా ఏ సమస్య అయినా ప్రజల పక్షాన నేనున్నాను అంటూ తన గళాన్ని వినిపిస్తూ సమస్యల పరిష్కారానికై ఎన్నో పోరాటాలు చేపట్టిన వ్యక్తి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి. వైసీపీ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ హౌస్ అరెస్టులు చేసిన ప్రజా సమస్యల కోసం ఆయన చేపట్టిన కార్యక్రమానికి ఎక్కడా విఘాతం కలగకూడదన్న ఉద్దేశంతో మరో దారిలో ఆ కార్యక్రమానికి చేరుకుని ఆ నిరసనలు విజయవంతం చేసిన ఘనత కూడా ఆయనకే సొంతం. కొన్ని పరిస్థితుల్లో అయితే హౌస్ అరెస్ట్ సమంజసం కాదని పేర్కొంటూ గోడ దూకి కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతుంటే
పోలీసులు వెంబడించి అరెస్టు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని పేర్కొంటూ పోలీసులు కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డిపై కేసులు నమోదు చేసినా ఆయన మాత్రం ఏ కోశానా అదరక బెదరక నగర నియోజకవర్గంలోని సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారు. ఈ క్రమంలో ఆయనపై దాడులు కూడా జరిగాయి. ఆ దాడిలో 2 కాళ్లు దెబ్బతినడంతో ఆస్పత్రి పాలై అనేక రోజులు బెడ్డుకే పరిమితమయ్యారు. కానీ సోషల్ మీడియా వేదికగా ప్రజలను చైతన్యపరచడంలో మాత్రం ఎక్కడా వెనకడుగు వెయ్యలేదు. ఇలా ఆయన చేసిన పోరాటాలకు సరైన ఫలితంగానే మరోసారి కూడా చైర్మన్ పదవి దక్కిందని పలువురు రాజకీయవేత్తలు చెప్పుకొస్తున్నారు. అబ్దుల్ అజీజ్ రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ఈ పేరు తెలియని వారు బహుశా ఎవ్వరూ ఉండరు. సహజంగా ఆస్తి అంతస్తులు ధనం ఉన్నవారు రాజకీయాల్లో ప్రవేశించి దాన్ని రెట్టింపు చేసుకోవడం మనం చూశాం. కానీ అజీజ్ మాత్రం కేవలం ప్రజాసేవ చెయ్యాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో రాజకీయ ప్రవేశం చేసి తనకున్న ముక్కుసూటి విధానంతో ఉన్న ఆస్తులు పోగొట్టుకున్నారు. పదవి పోయినా పార్టీ అధికారంలో లేకపోయినా ఒక్క అడుగు కూడా వెనక్కు వేయకుండా నిలబడిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు ఒక సవాల్గా తీసుకున్నారు అజీజ్. పార్టీ కోసం, పార్టీ క్యాడర్ కోసం అలుపెరగని పోరాటాలు చేశారు. అప్పటి అధికార పార్టీ నుంచి ఎన్నో రకాల ఒత్తిళ్లొచ్చినా, అనేక సమస్యలు, ఇబ్బందులు ఎదురైనా ముందుండి పార్టీ కోసం పనిచేశారు. వైసీపీ జిల్లాలో ఉన్న మంత్రుల ప్రవర్తనలను ప్రశ్నిస్తూ వారి దుర్మార్గాలను ఎండగడుతూ పోరాటాలు చేశారు అజీజ్. గత 5 సంవత్సరాలు 30కు పైగా కేసులు పెట్టించుకున్న అజీజ్ ఎక్కడా తగ్గలేదు. జిల్లాలో టీడీపీ కార్యకర్తలకు ఎక్కడ సమస్య ఉందంటే అక్కడ వారికి అండగా నేనున్నానంటూ వారికి భరోసా కల్పించేవారు. అప్పట్లో ప్రతిపక్ష పార్టీ ప్రధాన నేత, టీడీపీ జాతీయ అధ్యక్షులుగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు కూడా జిల్లాలో అధ్యక్షుడిగా తన పనితీరును చూసి శభాష్ అనేలా వ్యవహరించారు అబ్దుల్ అజీజ్. ఇకపోతే కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు వ్యవహరించిన యువనాయకుడు పోలంరెడ్డి దినేష్ రెడ్డి కూడా పోరాటాల రెడ్డిగా పేరొందారు. యువకునిగా ప్రత్యక్ష రాజకీయాలకు మొదటిసారి వచ్చినప్పటికీ సీనియర్ శాసనసభ్యులుగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అరాచకాలను, కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి పేరుతో ఆయన చేసిన దోపిడిని ఎండకట్టడంలో ఒక అనుభవశాలి నాయకుడిలా వ్యవహరించారు పోలంరెడ్డి దినేష్ రెడ్డి. పెన్నానదికి ఆనుకుని ఉండే నియోజకవర్గమైన కోవూరు నియోజకవర్గంలోని రైతులకు సాగునీటిని అందించడంలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందిన సమయంలో రైతుల పక్షాన నిలబడి సాగునీటి సలహా మండలి సమావేశం నాడున పోలంరెడ్డి దినేష్ రెడ్డి చేసిన పోరాటం రైతులు ఆ ఏడాది సస్యశ్యామలంగా పంటలు పండించుకునేలా చేసింది. సాగునీటి సలహా మండలి సమావేశం నాడున పోరాటాన్ని పోలంరెడ్డి దినేష్ రెడ్డితో పాటు టీడీపీ నేతలు ముందుగానే ప్రకటించడంతో జిల్లా పరిషత్ సమావేశం మందిరం చుట్టూతా పోలీసులను మోహరింపజేసినప్పటికీ పోలంరెడ్డి సారథ్యంలో చాకచక్యంగా సమావేశాల మందిరం వద్దకు చేరుకుని నిరసన తెలిపిన విధానం సీనియర్లు కూడా పోలంరెడ్డిని శభాష్ అనేలా చేసింది. వీటన్నింటి ప్రతిఫలంగానే నూతన నేత అయినప్పటికీ పోలంరెడ్డి దినేష్ రెడ్డికి రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యత కలిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని అధిరోహించేలా చేసింది కూటమి ప్రభుత్వం. ఇక మరో నేత ఆనం వెంకటరమణారెడ్డి. ఈ పేరనగానే నెల్లూరు జిల్లా వాసులకే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రజలకు టక్కన గుర్తొచ్చేది పంచ్ డైలాగ్లే. ప్రతిపక్ష నేతగా క్షేత్రస్థాయి పోరాటాలతో పాటు మీడియా వేదికగా ఆయన చేసిన ప్రజా చైతన్య కార్యక్రమాలు, ప్రభుత్వాన్ని నిలదీసే విధానం ఆయనను ప్రజల్లోకి దూసుకెళ్లేలా చేశాయి. వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల సమయంలో ఆ ప్రభుత్వ దోపిడీ విధానాలను, ఆ పార్టీ అధినేత అవినీతి అక్రమాలను ఆధారాలతో సహా అందరికంటే ముందుగానే బహిర్గతం చేసిన నేతగా ఆనం వెంకటరమణారెడ్డికి బాగానే గుర్తింపుంది. ఇక అప్పటి అధికార పార్టీలోని కొందరు మంత్రులు విడ్డూర పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీపై విమర్శలు చేసిన సమయంలో ఆయనిచ్చే ఘాటైన కౌంటర్ కోసం ఎంతో మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారంటే అతిశయోక్తి కాదు. అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అంటే ఆధారాలతో మాట్లాడే వ్యక్తి అనేలా బలమైన ముద్ర కూడా వేసుకున్నారు ఏవీఆర్. ఆయన నోటి నుండి ఏ మాట బయటకొచ్చినా అది విమర్శలా కాకుండా ఆధారాలతో బహిర్గతం చేయడం ఆయనలో స్పెషల్. ఇలా వైసీపీలోని జిల్లా స్థాయి నేతల నుండి రాష్ట్ర స్థాయి ప్రధాన నేతల వరకు ఎవరినీ వదిలిపెట్టకుండా ఆధారాలతో అవినీతి బహిర్గతం చేసి ప్రజాక్షేత్రంలో ఉంచిన ఘనత ఆయనకే సొంతం. ఓ రకంగా చెప్పాలంటే ఆనం వెంకటరమణారెడ్డి మీడియా సమావేశం చూస్తే
కరప్టెడ్ పొలిటీషియన్స్ గురించి సరైన సమాచారం వస్తుంది అంటూ ప్రజలతో పాటు అనేక మంది రాజకీయ నాయకులు కూడా ఎదురు చూసేవారట. ఇంతగా పేరు తెచ్చుకోవడంతో ఆయనపై ఏకంగా రౌడీ మూకలచే అటాక్ చేయించేందుకు తెగబడ్డారు నాటి వైసీపీ ప్రభుత్వంలోని నేతలు. అయితే ఆ దాడిని ఎంతో వ్యూహాత్మకంగా ప్రతిఘటించడంతో ఎలాంటి గాయాలు లేకుండా ఆనం వెంకటరమణారెడ్డి ఆ దాడి నుండి బయటపడ్డారు. ఈ దాడిపై కేసు పెట్టినప్పటికీ పోలీసులు వారిని గుర్తించిన పరిస్థితి కూడా లేదంటే ఎంత పకడ్బందీగా వైసీపీ నేతల వ్యూహంతోనే ఆ అటాక్ జరిగిందో అన్నది తేటతెల్లమవుతుంది. ఇలా ఆనం వెంకటరమణారెడ్డి తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలకు ప్రతిఫలంగానే ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి ఆయనకు దక్కింది. ప్రజానాయకుడంటే ఎలా ఉండాలా అంటూ గుర్తింపు తెచ్చుకుని రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యత కలిగిన పదవులను అధిరోహించిన అబ్దుల్ అజీజ్తో పాటు పోలంరెడ్డి దినేష్ రెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డి, కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి ప్రజాపక్షాల పోరాటాలతో ప్రజల మన్ననలు పొందిన విధంగానే ఆయా పదవులకు వన్నె తెచ్చేలా వ్యవహరిస్తారో, ఉన్నత రీతిలో కర్తవ్యాలను నిర్వర్తించి ఆ పదవులకే మరో పేరుగా నిలుస్తారో అన్నది మాత్రం వేచి చూడాల్సిందే.